మన ఇంట్లో కరెంటు ఎప్పుడు ఉంటుందో ఏ టైంకి కట్ అవుతుందో తెలియదు. సర్కారు 24 గంటలు పవర్ ఇస్తామంటున్నా అది కొన్ని ప్రాంతాల వరకే పరిమితమైపోతున్నాయి. రోజురోజుకు పవర్ కట్ పెరిగిపోతుండటంతో గృహ వినియోగదారులకు కావలసినంత విద్యుత్ను సొంత తయారీకి ప్రోత్సహిస్తూ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. విద్యుత్ ని ఉత్పత్తి చేసుకోవడంతో పాటు అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్ ని విక్రయించడానికి రాష్ట్ర ప్రభుత్వం మార్గాన్ని సుగమం చేసింది. ఇంటిపై సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. 1 కిలోవాట్, 3 కిలోవాట్ విద్యుత్ సామర్థ్యం కలిగిన సోలార్ రూఫ్ టాప్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. 1 కిలోవాట్ యూనిట్ ధర 1,10,000 ఉంటుందన్నారు. అయితే ఇందులో 20% రాష్ట్ర ప్రభుత్వం, 30% వరకు కేంద్రం సబ్సిడీ ఇస్తోంది. మిగతా 50% వినియోగదారుడు భరించాల్సి వస్తుంది. కానీ పెట్టుబడి 4 సంవత్సరాల్లో తిరిగి వస్తుందన్నారు అధికారులు. 1 కిలోవాట్ కి 1,00,000 నుంచి 1,00,000 రూపాయలు, 1,10,000 రూపాయలకు అవుతుంది. దీంట్లో 20% గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తుంది, 30% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. MNRE 50% బెనిఫిషియరీ ఇవ్వాలి. 2.5 లాక్ 4 సంవత్సరాల్లో బ్యాక్ అయిపోద్ది. 10,000 కిలోవాట్స్కి మాకు రిలీజ్ చేయమని ఇన్ ప్రిన్సిపల్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్ దానికి 3 కిలోవాట్ ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. మరి కొంత ప్రొసీజర్లో లేట్ అవుతుంది కదా, అది వచ్చే వరకు మా 20% ఇస్తాం. ఈ సోలార్ వ్యవస్థ మీద జనాల్లో అవగాహన పెంచేందుకు అధికారులు రెడీ అయ్యారు. ఈ నెల 24, 25 తేదీల్లో నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో సోలార్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయబోతున్నారు. రూఫ్ టాప్ సోలార్ మీద సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చని అంటున్నారు. దీంతో పాటు సోలార్ పంప్ సెట్స్ మీద అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల్లోకి అవగాహన పెంచాలనేసి ఒక ఎగ్జిబిషన్ పెట్టమని అడిగారు. ఇప్పుడు 24, 25 పీపుల్స్ ప్లాజాలో పెడుతున్నాం అనమాట. 20 స్టాల్స్, 20 వెండర్స్ ఉంటారు, 20 మంది స్టాల్స్ ఇచ్చాము. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ప్రొడక్ట్స్ని ఎగ్జిబిట్ చేస్తారు. మీకు ఇదిలాగా, మాకు అదిలాగా ఎగ్జిబిట్ చేస్తారు. అలాగే ఈ సోలార్ నెట్ మీటరింగ్ పైనుంచి తీసుకుని మళ్ళీ గ్రిడ్లోకి వెళ్ళి మళ్ళీ వాడుకుని ఎలా మైనస్ అవుతుందో కూడా లైవ్ మోడల్ కూడా పెడుతున్నారు ట్రాన్స్కో వాళ్ళు. డొమెస్టిక్ అండ్ కమర్షియల్ పర్పస్కి సంబంధించిన సోలార్ పవర్ జనరేట్ చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని మన దగ్గర ఉన్నాయి. అండ్ అలాంగ్ విత్ సోలార్ ప్యానల్ అండ్ విండ్ హైబ్రిడ్తో పాటు పవర్ జనరేట్ చేయొచ్చు. ఈరోజు ఏదైతే నెట్ క్యాబ్ నుంచి ప్రజలకి అనుగుణంగా దగ్గరగా ఉండాలని 2 కిలోవాట్, 3 కిలోవాట్ పవర్ గురించి ఏదైతే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందో అలాంటి ప్రాజెక్టులు ఆల్రెడీ మేము చేస్తున్నాము. అండ్ ఈ ప్యానల్ వల్ల చాలా ఉపయోగం ఉన్నది. ఏదైతే గ్రిడ్ బ్యాక్ పెట్టడం వల్ల ప్రజలందరికీ ఉపయోగం ఉంది. మరి ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం అవుతుందా, సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తుందో లేదో వెయిట్ చేసి చూడాలి.